హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిపిఎస్. యాజ్ OnePlus వచ్చేసి OnePlus 12 5G అనేది లాంచ్ చేస్తుంది కదా మనకు. అది కూడా మనకు నెక్స్ట్ మంత్ డిసెంబర్లో లాంచ్ చేస్తుంది. మనకు OnePlus 12 వచ్చేసి డిసెంబర్ 4th చైనాలో లాంచ్ అవుతుంది కదా మనకి. ఇది మొబైల్ మనకి ఫస్ట్ చైనాలో లాంచ్ అవుతుంది. దాని తర్వాత మనకు వరల్డ్ వైడ్ వచ్చేసి మనకు జనవరి అట్లా రావచ్చు. ప్రజెంట్ అయితే మనకు డిసెంబర్ 4th ఈ OnePlus 12 వచ్చేసి మనకు చైనాలో లాంచ్ అవుతుంది. ఈ OnePlus 12 5Gకి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ అనేవి మనకి లీక్ అయినాయి మనకు. ప్రజెంట్ మనకు OnePlus 12 సంబంధించిన అన్ని ఫీచర్స్ తెలుసు కదా మనకు, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది. ఈరోజు ఈ వీడియోలో ఈ OnePlus 12 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, ఇది మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఇప్పుడు OnePlus 12 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ క్వాడ్ హెచ్డి ప్లస్ 120Hz కర్వ్ డిస్ప్లే వస్తుంది కదా ఇది. దీంట్లో మనకు డిస్ప్లే వచ్చేసి టాప్ ఫ్లాగ్షిప్ డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు BOE డిస్ప్లేది. దీంట్లో మనకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 nits దాకా వస్తుంది మనకు పీక్ బ్రైట్నెస్. వరలో మనకు ఒక్క ముక్కలో చెప్పాలంటే దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసి నంబర్ 1 డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ఆండ్రాయిడ్ ఫోన్లో. ఇది వచ్చేసి మనకు టాప్ డిస్ప్లే కదా మనకు. బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ మొత్తం వచ్చేసి ఒక ఎక్స్టెంట్ డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. అది కూడా మనకు దీంట్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేవి కూడా రావంట మనకు. ప్రజెంట్ అయితే కంపెనీ చెప్తుంది. ఇది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న డిస్ప్లేలో కంపేర్ చేస్తే ఇదే మనకు టాప్ డిస్ప్లే OnePlus 12 యూజ్ చేసింది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరా వస్తుంది. ఇది వచ్చేసి మనకు సోనీ సెన్సార్ ప్లస్ 48 MP అల్ట్రావైడ్ కెమెరా, 64 MP టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది కదా మనకు. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఈ 3 కెమెరాలు కూడా మనకు ఫ్లాగ్షిప్ కెమెరాస్ అనేది యూజ్ చేశారు. మనకు OnePlus 11తో కంపేర్ చేస్తే ఈ OnePlus 12 అనేది కెమెరా పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఈసారి మనకు OnePlus 12లో బెస్ట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. మీరు ఒకవేళ కెమెరా కోసం ఒక మంచి మొబైల్ చూసినట్లయితే ఈ OnePlus 12 కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో కెమెరాస్ అనేది ఎక్సలెంట్ లెవెల్ ఉన్నాయి మనకు ఫీచర్స్. ఈ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి కెమెరాలో. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ప్రాసెసర్ కదా ఇది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 యూజ్ చేసినారు. ప్రజెంట్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో ఇదే మనకు టాప్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3. మనకి ఇంకా ఈ ప్రాసెసర్తో ఏ మొబైల్ కూడా లాంచ్ కాలేదు. మనకి ఫ్యూచర్లో ఈ ప్రాసెసర్తో ఇంకా చాలా మొబైల్స్ వస్తాయి. ప్రజెంట్ మనకి OnePlus 12 వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు పవర్ఫుల్ అండ్ టాప్ ప్రాసెసర్ ఇది. మీరు గేమ్స్ కానీ ఎలాంటి గేమ్స్ అయినా కూడా మీకు ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమి ఉండవు. మీరు ఒకవేళ గేమింగ్ కోసం కూడా ఒక మంచి మొబైల్ చూసినట్లయితే ఈ OnePlus 12 అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అయితే దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో 5400 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. ఈసారి మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది పెంచినారు కదా మనకు. ఈసారి మనకు 5400 mAh వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసినారు. దీనివల్ల మనకు మొబైల్ బ్యాటరీ అనేది జల్దీ అయిపోతుంది మనకి ఈజీగా ఒక ఫుల్ డే అనేది వస్తుంది బ్యాటరీ. దాంతోపాటు 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. దీంట్లో కలిసి మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 50 watts దాకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంటుంది. ఇది కూడా మనకు చాలా మంచి యూస్ఫుల్ ఫీచర్ ఇది. ఇది వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తోనే వస్తుంది. మనకి ఈ మొబైల్లో మనకి ఆండ్రాయిడ్ 14 లేటెస్ట్ వర్షన్ అనేది కూడా వస్తుంది మనకు. మీరు అప్డేట్స్ పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. దీంట్లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 వస్తుంది. దాంతోపాటు దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి కదా మనకి ఆండ్రాయిడ్ 14లో. దీంట్లో కలిసి మనకు మొత్తం 3 కలర్లు వస్తాయి. బ్లాక్, గ్రీన్, వైట్ మొత్తం 3 కలర్స్ వస్తాయి OnePlus 12లో. OnePlus 12 డిజైన్ వచ్చేసి మనకు సేమ్ మనకు OnePlus 11 లానే ఉంటుంది. ఏమంటే కొద్దిగా చేంజ్ చేసినారు కదా మనకు. బ్యాక్ సైడ్ మొత్తం రౌండ్ సర్కిల్లో ఉంటుంది కెమెరా. సేమ్ మనకు OnePlus 11లో లానే అలాగే ఉంటుంది డిజైన్. దీంట్లో కెమెరాస్, డిస్ప్లేస్ మొత్తం ఒక ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మనకు చైనాలో వచ్చేసి డిసెంబర్ 4th లాంచ్ అవుతుంది కదా మనకు చైనాలో. మనకు ఆ రోజు తెలుస్తుంది మనకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది చైనాలో. మనకి ఇది ఇండియాలో ఎప్పుడు వస్తుందంటే ఇది వచ్చేసి కలిసి మనకు జనవరి 2024లో వస్తుంది కదా మనకు. ఫస్ట్ చైనాలో లాంచ్ అయిన తర్వాత 1 monthకి మన ఇండియాలో, దాంతోపాటు మనకు వరల్డ్ వైడ్ వస్తుంది మనకు. అదర్ అమెరికా కానీ అదర్ కంట్రీస్లో కూడా మనకు జనవరి 2024లో ఈ OnePlus 12 అనేది వస్తుంది కదా మనకు. ఫస్ట్ మాత్రం డిసెంబర్ 4th చైనాలో లాంచ్ అవుతుంది. మనకి జనవరిలోనైతే కన్ఫర్మ్ అనేది లాంచ్ అవుతుంది కదా మనకు. మీరు ఒకవేళ OnePlus నుంచి ఒక మొబైల్ కొందాము చూసినట్లయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి కదా మనకు. ఎందుకంటే OnePlus 12 కూడా వస్తుంది కాబట్టి మీకు ఈ లేటెస్ట్ వర్షన్ లేటెస్ట్ ఫీచర్స్తోనే వస్తుంది OnePlus 12. ఓకే గైస్, ఈ OnePlus 12 సంబంధించిన ఫీచర్స్ మనకి ఇది ప్రైస్ వచ్చేసి మనకు 60,000 పైన వస్తుంది కదా మనకు.
60,000 నుంచి 65,000 మధ్యలో వస్తుంది మనకి. ఇప్పుడు OnePlus 11 వచ్చేసి 58,000 ఉంది. ఇది మనకు 60,000 నుంచి 65,000 మధ్యలో రావచ్చు. చొప్పున మనకి ఎగ్జాక్ట్ ప్రైసింగ్ మనకి వచ్చేసి 65,000 లోపలే రావచ్చు మనకు బేసిక్ వేరియంట్. ఇవే గైస్ మనకు OnePlus 12 సంబంధించిన ఫీచర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.